నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను మీ తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నగరంలోని గాంధీ పార్క్ లో ప్రకాశం జిల్లా స్వీప్ టీమ్ ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కార్యక్రమం. పేస్ కళాశాల విద్యార్థులచే నృత్య ప్రదర్శన, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించిన ఒంగోలు రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి. ఈ నెల 12వ తేదీన జరిగే యాదవుల ఆత్మీయ సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ 22వ డివిజన్ నందు ప్రచారం చేపట్టిన వైసీపీ సాంస్కృతిక విభాగం రీజియన్ కోఆర్డినేటర్ బోట్ల సుబ్బారావు. ఆత్మీయ సదస్సు కరపత్రాలను ఇంటింటికి ప్రచారం చేసి విజయవంతం చేయాలని కోరిన యాదవ సంఘ నాయకులు. ఇక వివరాల్లోకి వెళితే, ఓటర్లకు అవగాహన కల్పించే ఉద్దేశంతో చేపడుతున్న కార్యక్రమాలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా స్వీప్ టీమ్ ఆధ్వర్యంలో నగరంలో పలు చోట్ల ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గాంధీ పార్క్ నందు పేస్ కళాశాల విద్యార్థులచే నృత్య ప్రదర్శన, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఒంగోలు రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి నోడల్ అధికారులు బి రవికుమార్, జ్యోతిలు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఓటు హక్కు విలువ తెలియజేస్తూ సందేశాత్మక డాన్స్ అందరినీ ఆలోచింపచేసింది. अपना करनी कंप्लेन ना कोई भी बहाना, बस बढ़ना है आगे और देश को बढ़ाना। तो भैया कैसी हो अपनी सरकार, जो खुद से ज्यादा देश को करती हो प्यार। देश की देश की दीवाना ना मामा गाड़துக்கு ஊரே ஆடுவேன், அதுக்கு ஒரு அடிய போட்டு விடுவோம் அப்படின்ற. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎలక్షన్ అధికారి గారు సూచనల మేరకు జిల్లా స్వీప్ నోడల్ అధికారి గారు రవి గారు మరియు డ్రగ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు మరి పర్యవేక్షణలో ఫేస్ కాలేజీ యొక్క విద్యార్థులతో మరి గాంధీ పార్క్ ఇక్కడ మరి పట్టణ ప్రజల సమక్షంలో ఈ స్వీప్ యాక్టివిటీ ఏర్పాటు చేయడమైంది. మరి రానున్న అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్లో మరి మార్చి 16న షెడ్యూలు ఇవ్వడమైంది ఎలక్షన్ కమిషను. మరి ఈయన ఏప్రిల్ 18 నుంచి నోటిఫికేషన్ మరి ఓటర్ల మన నామినేషన్ స్వీకరణ నాటి నుంచి మరి పోల్ వరకు కౌంటింగ్ వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. జూన్ 4 వరకు మరి ఈ ప్రక్రియలో ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లందరూ మరి పూర్తి స్థాయి భద్రత మరి స్వేచ్ఛగా
మరి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఈ యొక్క ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే మన రానున్న 5 సంవత్సరాలు మన సంక్షేమాన్ని, మన యొక్క బాగోగుల్ని, మన యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వం మనం ఎన్నుకోవడానికి మరి అవకాశం ఉంది. కాబట్టి ఈ స్వీప్ యాక్టివిటీలో మరి ఓటర్లందరూ ఓటు హక్కుని మరి పూర్తి స్థాయిలో తమ తమ కాన్స్టిట్యున్సీస్లో తమ పోలింగ్ స్టేషన్లో ఓటుని నమోదు చేసి ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా ఆకాంక్ష. రాబో సార్వత్రిక ఎన్నికల్లో మే 13న జరిగేటువంటి ఎన్నికల్లో పట్టణ ప్రజలు భాగస్వామ్యం ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. స్వీప్ అనే కార్యక్రమం ఇది జిల్లా అంతా కూడా గౌరవ కలెక్టర్ గారు దినేష్ కుమార్ ఆదేశాలతో చేస్తున్నాం. అందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం నిరాశతో నిర్లిప్తత ఉండి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం చాలా తక్కువ ఉంది. గతంలో మనకి 79% రాష్ట్ర స్థాయిలో ఉంటే 67% దేశ స్థాయిలో ఉంటే ఇక్కడ మనకి 86% ఉన్నప్పుడు కూడా ఒంగోలు పట్టణంలో 68-70% మాత్రమే ఉంది. దాదాపు 30% మంది ప్రజలు ఓటుకి రావట్లేదు. వాళ్ళందరినీ రప్పించాలనే ఉద్దేశంతో ఒకటి యంగ్ ఓటర్స్ చైతన్యం తీసుకురావడం ఒకటి, అన్నిటికంటే ముఖ్యంగా మన అందరూ వింటున్నాం ప్రలోభాలు, డబ్బుకు కానీ, మందుకు కానీ, ఇతర వస్తువులకు కానీ ప్రజలందరూ లోన్ అవుతున్నారు. అవి కాకుండా చైతన్యం తీసుకొచ్చి మనం ఎన్నుకునే 5 సంవత్సరాలు కొన్ని అవకాశాన్ని వినియోగం చేసుకొని ఓటు అనేది వదిలేయడం, దాన్ని సద్వినియోగం చేసుకొని ముందు మన భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే తప్పనిసరిగా మనందరం పార్టిసిపేషన్ 100% ఎటువంటి ప్రలోభాలు లేని ఓటర్గా ఉండాలని చెప్పేసి చైతన్యం తీసుకునే కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఇందులో భాగంగా మీరు అందరూ ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అక్కడ ఆర్టీఓ గారు, ఒంగోలు రిటర్నింగ్ ఆఫీసర్ గారు, మా స్టేట్ నోడల్ ఆఫీసర్ జ్యోతి గారు కూడా ఉన్నారు. మీ అందరూ ఒక టీమ్గా ఏర్పడి ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నాం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇబ్బంది ఉంది, అందుకోసం ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ మన గాంధీ పార్క్లో, రంగరాజు గాంధీ పార్క్లో గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఆర్టీఓ గారు అధ్యక్షతన ఇవాళ ఇక్కడ స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా ఇక్కడ స్పేస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తోటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మెయిన్గా టౌన్లో మనకి అర్బన్ ఎపతి అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది, ఓటింగ్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంది. సో ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లో వీకెండ్స్లో ఎక్కువ పబ్లిక్ గ్యాదర్ అయ్యే చోట మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి అనేది మా యాక్షన్ ప్లాన్లో భాగంగా ఉన్నది. తద్వారా ఈ యువ ఓటర్లు, ఈ యంగ్ ఓటర్స్ ద్వారా మనం చెప్పిస్తే అది అవుట్ రీచ్ అనేది బాగుంటుంది, పబ్లిక్కి బాగా అవుట్ రీచ్ వెళ్తుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం వాళ్ళ ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు టౌన్లో ఉన్న అందరూ, ప్రతి ఒక్క ఓటరు వారి స్త్రీలు, పురుషులు అన్ని కేటగిరీస్ ఆఫ్ ఓటర్స్ అందరూ కూడా వారి ఓటు హక్కుని వచ్చే మే 13వ తారీఖున తప్పకుండా వినియోగించుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా అందరినీ కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆర్డీఓ గారికి ఒంగోలు నగరంలోని గోపాల్ నగరం వేదికగా ఈ నెల 12వ తేదీన జరిగే యాదవుల ఆత్మీయ సదస్సును విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం రీజియన్ కోఆర్డినేటర్ బోట్ల సుబ్బారావు, వైసీపీ నాయకులు కుట్టుబోయిన కోటి యాదవ్ కోరారు. నగరంలోని 22వ డివిజన్ నందు గల కుట్టిబోయినపాలెం, అంకమ్మపాలెం నందు ఆత్మీయ సదస్సు కరపత్రాలను ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యాదవులకు సముచిత స్థానం కల్పించిందని, అందులో భాగంగానే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా నందు యాదవులకు 2 అసెంబ్లీ స్థానాల్లో సీట్లను కేటాయించడం జరిగిందని అన్నారు. వాటితో పాటుగా వివిధ కార్పొరేషన్ డైరెక్టర్తో పాటు చైర్మన్లు, కార్పొరేటర్లకు అవకాశం కల్పించడం జరిగిందని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యాదవులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంతో యాదవుల మనుగడ సాధ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోటారి రామచంద్రరావు, తుమ్మకూరి దొర, కటారి ప్రసాద్, చల్లా బ్రహ్మయ్య, కుట్టుబోయిన జంగయ్య, కార్పొరేటర్ నాగం వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు. 12వ తారీఖు మన గోపాల నగరం 3 దగ్గర అంతా కలిసి మీరు తప్పకుండా రావాలి. ముఖ్యంగా వాసన్ గారు ఏమేమి చేశారు గతంలో ఇవన్నీ కూడా తెలియజేసింది పేపర్లో. రేపు మళ్ళీ ఇంకా మనకు కావాల్సిన డిమాండ్స్ ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. కమ్యూనిటీ బిల్డింగ్ అనేది లేదు, వాసన్ సపరేట్గా అది కూడా కట్టిస్తున్నాం. మనం కూడా మన వంతు సహకారాన్ని అందిస్తాము. కోట్లో కూడా ఉన్నారు చెప్తాను యాదవులు చాలా మంది యాదవులు అంటే బాగా. ఇదే ఫస్ట్ టైం అమ్మా పీపీ సుబ్బరావు కొంచెం ముందు సుబ్బరావు
బస్సులో తర్వాత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళందరూ తీసుకొచ్చండి మీరు ఆదివారం మధ్యాహ్నం ఆటో మన యాదవల్ది అందరు కావాల్సిందే మధ్యాహ్నం భోజనాలకి రేపు 12వ తారీఖు శుక్రవారం ఉదయం 10 గంటలకి స్థానిక గోపాల్ నగర్లోని తిరుపతమ్మ గుడి దగ్గర యాదవ ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మాజీ మంత్రివర్యులు నెల్లూరు ఎమ్మెల్యే పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు, బుర్రా మధుసూదన్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు గారు, అలాగే దద్దాల నారాయణ యాదవ్ గారు, ఈ తదితరులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక యాదవ్ కుటుంబాలని ఇక్కడే ఏమనపాలెం, కుటుంబపాలెం, అంకమ్మపాలెంలోని స్థానిక యాదవ్ కుటుంబాలని పిలవడానికి ఆహ్వానించడానికి మన ఏఎంసీ చైర్మన్ కొటారి రామచంద్రరావు గారు, అలాగే పెద్దలు పట్టభం సుబ్బారావు గారు, యాదవ్ నాయకులు కటారి ప్రసాద్ గారు, కుట్టిపోయిన కోటి యాదవ్, కుట్టిపోయిన జంగయ్య గారు, ఇంకా మొద్దులూరు బ్రహ్మయ్య, అలాగే 10వ డివిజన్ కార్పొరేటరు నాగం శాసగిరి గారు, మన యాదవ్ నాయకులు తుమ్మకూరి హనుమంతరావు గారు, కుట్టిపోయిన వెంకట సుబ్బయ్య గారు, తదితర యాదవ్ పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మేమందరం కూడా ప్రతి ఒక్క యాదవ్ కుటుంబాన్ని కలిసి ఈ మధ్యనే వాసన్న గారు కేటాయించినటువంటి యాదవ్ కళ్యాణ మండపానికి 70 సెంట్లు కేటాయించడం జరిగింది. దాని గురించి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే యాదవ్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు అడిగితే వాళ్ళ కాటరాజు విగ్రహావిష్కరణకి స్థలం కేటాయించడం, వాళ్ళు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్థానికంగా గతంలో జడ్పీ చైర్మన్గా కానీ, మున్సిపల్ చైర్మన్గా కానీ, అలాగే డైరెక్టర్లుగా కానీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కానీ, ఏఎంసీ చైర్మన్గా కానీ, షిప్ ఫెడరేషన్ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్గా కానీ, అలాగే నగరంలో 9 మంది కార్పొరేటర్లకి అవకాశం కల్పించి 8 మందిని దిగ్విజయంగా గెలిపించుకోవడం కానీ, ఇవన్నీ కూడా వాసన్న గారి ఘనత. ముఖ్యంగా స్థానిక నాయకత్వాన్ని కూడా పెంపొందించేదానికి వాసన్న గారు అన్ని విధాలా కూడా వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నారు. దీనికి కృతజ్ఞతగా రేపు మేము యాదవ్ ఆత్మీయ సదస్సు జరుపుతూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం, దామచర్ల జనార్దన్ 24వ తారీఖు ఆత్మీయ సమ్మేళనం అని పిలిచి గుర్రబండి మీద ఊరేగించారు. దేనికి ఆ ఊరేగింపని మేము అడుగుతూ ఉన్నాం. ఆయన హయాంలో ఒక ఎమ్మెల్యే స్థానం కానీ కేటాయించలేదు. అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఒక యాదవుడికి ఇస్తే ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన చరిత్ర అయింది. ఆయన హయాంలో 2014-19లో ఒక గ్రంథాలయ సంస్థ చైర్మన్ని సీనియర్ నాయకులు కేటాయించి గ్రంథాలయంలో కూర్చోబెట్టారు. అది కూడా ఎప్పుడు వివాదాలతో నడుస్తూ ఉంది. అంతకు మించి దామచర్ల జనార్దన్ గారు ఈ నియోజకవర్గంలో యాదవులకు ఎటువంటి సహాయం చేయకపోగా ఒక క్రమ పద్ధతిలో వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అంచివేశాడో, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పార్టీలు లాక్కున్న తర్వాత యాదవ్ కుటుంబాలను యాదవులను ఎలా అంచివేశాడో, ఈ నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారు కూడా యాదవులను అన్ని విధాలు అంచివేసి యాదవ్ నాయకత్వం నిర్వీర్యం చేసిన ఘనత దామచర్ల జనార్దన్ది. మేము గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ మధ్య ఏర్పాటు చేసినటువంటి జగనన్న కాలనీలో కూడా ప్రతి పేద యాదవ్ కుటుంబానికి కూడా ఇళ్ల స్థలం కేటాయించినటువంటి ఘనత వాసన్న గారిది. ఆర్థిక సాయం ఎంతోమంది ఎలిజిబిలిటీ ఉండి కొంతమందికి యాదవులకు పెన్షన్ రాకపోతే సొంత డబ్బులతోటి మా అన్న వాసన్న గారు ఇచ్చినటువంటి ఘనత వాసన్న గారిది. ఇవన్నీ కూడా రేపు జరగబోయే యాదవ్ ఆత్మీయ సదస్సులో తెలియజేస్తాం. యాదవులందరూ కూడా అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకొని అందరం కూడా ఈ ఎన్నికల్లో వాసన్న గారికి మద్దతుగా నిలబడాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కుటుంబపాలెం, అంకమ్మపాలెంలో యాదవ ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి గడప గడపకు పాంప్లెట్ ఇవ్వటానికి మన పెద్దలు, యాదవ పెద్దలు అందరూ ఇచ్చేశారు. కానుక ఆ కార్యక్రమం ప్రతి గడప గడపకు పోయి మాకు ఈ నియోజకవర్గంలో యాదవులకు ఎవరు మేలు చేశారన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచాలని ఈరోజు ఈ నియోజకవర్గం ప్రకాశం జిల్లాకు సంబంధించి యాదవులకు ఎంతోమందికి జెడ్పీ వైస్ చైర్మన్ ఇచ్చారు. మా పాలెం వాసి జెడ్పీ వైస్ చైర్మన్, అలాగే 9 మంది కార్పొరేటర్లకు ఇచ్చారు, 22 ఎమ్మెల్యేలకి ఈ జిల్లాలో ఇచ్చారు. కోర్టులో పీపీలుగా అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ పార్టీ, అలా మా మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాకు యాదవులకు ఎంతో అండుదండలుగా ఉండి మాకు ఎన్నో కార్యక్రమాలకి ముందందు నేనున్నాను మీకు అని అంటూ ప్రతి కార్యక్రమానికి మాకు వెనకుండి బుధం తడుతూ మీరు ఏ కార్యక్రమం అయినా మీరేమి ఇదవద్దు నేనున్నాను కానీ అంటూ మాకు
అన్నిటికీ అండుదండలుగా ఉండే వ్యక్తి మా వాసన్న. అలాగే మేము ఏ కార్యక్రమమైనా మా వాసన్నకు ఇంత ఇదిగా చేసుకుంటాము. అలాగే మాకు ఏ విషయానికైనా దేనికైనా మేము స్వతంత్రంగా నేరుగా ఇంట్లోకి పోయి కూర్చొని మాట్లాడగల శక్తి మాకు మా వాసన్న కాడ తప్పితే ఇంకెక్కడా మాకు దొరకదు. అలాగే 2014లో మా యాదవుల్ని ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఎంత ఇబ్బంది పెట్టింది, ఎవరిని ఎంత అరాచకం చేసింది మాకు అన్నీ తెలుసు. కానీ 2024లో ఆ గుణపాఠం మేము చూపిస్తాము. జనార్దన్ గారికి యాదవులంటే ఏందో అనేది నిరూపిస్తాము. రేపు 12వ తేదీ జరగబోయే యాదవ మహా ఆత్మీయ సభకి ప్రతి వార్డుకి తిరిగి మేము ప్రతి వార్డుకి తిరిగి ప్రతి గడప గడప తిరిగి అందరికి మా యాదవుల మొత్తానికి రేపు 12వ తేదీ శుక్రవారం రమ్మని చెప్పి అందరికి చెప్తున్నాము. 5,000 మందితో అక్కడ సభ జరుగుతుంది. ప్రతి యాదవులు వచ్చి హాజరయ్యి అక్కడ భోజనాలు ఉంటాయి, భోజనాలు చేసి అక్కడ అందరు రావాలని మేము కోరుకుంటాం. ఒంగోలు నగరంలోని 49వ డివిజన్కు చెందిన వైసీపీ నాయకులు పలువురు తెదేపా కండువా కప్పుకున్నారు. రమణబోయిన శ్రీను, చిరబోయిన రమణయ్య, యారం బండయ్య, మేకల జగదీష్ ఆధ్వర్యంలో పలువురు సైకిల్ ఎక్కారు. వారికి గుంటూరు రోడ్లోని తెదేపా కార్యాలయంలో టీడీపీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, బండారు మదన్, గొల్ల వెంకటేశ్వరరావు, యమాల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య నాయకులు కనమార్లపూడి హరిప్రసాద్ అన్నారు. ఒంగోలు నగరంలోని 4వ డివిజన్ నందుగల ఇస్లాంపేటలో ఇంటింటా ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులపై దాడులు జరిగాయని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అనేక మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే ఒక్కటే మార్గమని అన్నారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్, పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గుర్రం రంగనాథ్, పబ్లిసిటీ భాస్కర్తో పాటు పలువురు ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. సైకిల్ గుర్తున్న ఉద్దేశంతో అందరూ వయసులు ప్రతి వయసులో ఇంటికి తిరుగుతున్నాం. చంద్రబాబు నాయుడు వస్తే మన గొడవలు గందరగోళం దౌర్జన్యాలు ఉండవు కాబట్టి మన వయసులందరూ ఈసారి సైకిల్ గుర్తుగా సపోర్ట్ చేయాలి. ఒంగోలు దామచర్ల జనార్దన్ గారికి, మాగుంట గారికి ఇద్దరికి సైకిల్ మీరు వేస్తూ మన వాళ్ళు మన మీ పక్క ఫ్రెండ్స్ కూడా సైకిల్ గుర్తుకి మంచి కాలేజీలు వస్తాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి. ఈసారి సైకిల్ గుర్తు కోటేయించాలి మన వాళ్ళ చేత అని ప్రతి ఒక్క వైశాసికి తిరుగుతున్నాం మన వయసులో. ఎందుకంటే చంద్రబాబు వస్తే మనకు దాడులు ఉండవు, అభివృద్ధి ఉంటుంది, సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ మనకాడిగా వస్తాయి కాబట్టి ఈసారి సైకిల్ గుర్తుకి ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరికి సైకిల్ గుర్తు మీద కోటేసి గెలిపించాలి. ఆ పథకాలు కూడా తెలియజేసిన ప్రభుత్వం వస్తున్నాయి. పెన్షన్ కూడా 4,000 వచ్చింది. ఫస్ట్ టైము వయసులు కూడా ఇలా వయసులు తిరగడం, ఎందుకంటే మనం పడ్డ బాధలన్నీ పోవాలి మన దేశంలో. జై తెలుగుదేశం! వర్ధిల్లాలి ఆర్యవైశ్యుల ఐక్యత! వర్ధిల్లాలి ఆర్యవైశ్యుల ఐక్యత! వర్ధిల్లాలి ఆర్యవైశ్యుల ఐక్యత! వర్ధిల్లాలి ఆర్యవైశ్యుల. మేమందరం కూడా ఆర్యవైశ్యులం. ఈసారి ఎలక్షన్లో మా ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అదేవిధంగా ఒంగోలులో ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారిని, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఒంగోలులో ఉన్న అన్ని డివిజన్లో ఉన్న ప్రతి వైశ్యుడింటికి కలిసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం.
మా వాళ్ళందరూ మా మిత్ర బృందంతో కలిసి ఈ ఎలక్షన్ మొత్తం కూడా అది ఇక్కడ ఉన్న వార్డులన్నీ కూడా తిరిగి ఈ ఎలక్షన్లో సైకిల్ గుర్తుకు ఓటేయమని మేము కోరడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ చూస్తూనే ఉన్నాం, ఈ గవర్నమెంట్లో ఎన్నో రకమైన దాడులు, వైశ్యులకు ఎన్నో రకాలైన అవమానాలు, వైశ్యుల్ని కొట్టడం, దౌర్జన్యం చేయడం. అదేవిధంగా ఇంకా మాకు బాధాకరమైన విషయం ఏంటంటే మా వైశ్య కులం కోటాలో కొంతమంది వైశ్యులు ఈ గవర్నమెంట్లో పదవులు పొంది మా మీదే పెత్తనం చేయడం, న్యాయం చేయకపోగా, ఇవన్నీ కూడా మేము మా వైశ్య మిత్రులందరికీ ఇక్కడ పెద్దలందరికీ కూడా వివరించి రాబోయే ఎలక్షన్లో తప్పనిసరిగా సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, అదేవిధంగా మనకు మోడీ గారు కూడా సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఇంకా మంచి జరుగుతుందని మా వాళ్ళందరికీ చెప్తున్నాం. అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మేము తిరిగేటప్పుడు గత వారం నుంచి తిరుగుతూ ఉన్నాం. మా వైశ్యుల్లో కూడా చాలామంది పిల్లలు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము చంద్రబాబు గారు ఉన్నప్పుడు వైజాగ్లో, విజయవాడలో సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళం. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చాక కంపెనీలు తీసేస్తే ఎక్కడికో బెంగళూరుకో చెన్నైకి అక్కడ దూరాన్ని వెళ్ళి మా పెద్దలకు దూరంగా ఉండి అక్కడ డబ్బులు మిగలక చాలా ఇబ్బంది పడుతున్నాం. అందువల్ల మేము సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళం, చేయబోయేవాళ్ళు వీళ్ళందరం కూడా మేము కొత్తగా ఓటుకు వచ్చిన వాళ్ళందరం కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ఓటేస్తాము, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వాళ్ళే చెప్తున్నారు. చాలా సంతోషం. వైశ్యులందరూ కూడా మేము తిరిగిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము మాకంటే ముందుగా వాళ్ళు మేము పక్కాగా సైకిల్ గుర్తుగా ఓటేస్తాం, చంద్రబాబు గారిని గెలిపిస్తామని చెప్తున్నారు. దానికి సంతోషం. ప్రతి ఒక్క వైశ్యులు గుర్తుపెట్టుకొని ఈసారి సైకిల్ గుర్తు ఓటేస్తే రాబోయే కాలంలో ప్రశాంతంగా మన వ్యాపారాలన్నీ చేసుకోవచ్చని మనం చేస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో గెలిచి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం మా హరి గారి నాయకత్వంలో ఈరోజు ఇస్లాంపేట 4వ డివిజన్లో ప్రతి ఆర్యవైశ్యులు ప్రతి ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు గారు ఇచ్చే బాబు గ్యారంటీ, భవిష్యత్తు గ్యారంటీ అనే 6 పథకాలని ప్రతి ఆర్యవైశ్యులకి వివరించడం జరిగింది. ఇక్కడ నుంచి మంచి రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ వారి కష్టాలు తలుచుకొని మాతో వివరిస్తూ చెప్పారు. భవిష్యత్తులో ఇలా కాకుండా మంచి స్వర్ణాంధ్రప్రదేశ్ను ఇవ్వడానికి ప్రతి ఆర్యవైశ్యులు అలానే ప్రతి పౌరుడు కలిసికట్టుగా ఉన్నారు. మేము ఇక్కడ స్థానికంగా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు తెలుగుదేశాన్ని అభిమానిస్తూ ఈసారి 100% చంద్రబాబు గారు అఖండ మెజార్టీతో గెలుస్తారని వాళ్ళే మాకు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మేము ప్రతి చోట ప్రతి ఆర్యవైశ్యుని కలిసి భవిష్యత్తులో మంచి రాష్ట్రము అలానే మన మంచి భవిష్యత్తు కోసం తెలుగుదేశాన్ని ఎన్నుకోవాలని మేము ప్రచారం చేస్తున్నాం. ఈ ప్రచారంలో అందరూ కార్యకర్తలు అలానే ప్రజలందరూ మాకు సహకరించారు. అలానే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ గవర్నమెంట్ కూడా మన ఆంధ్రప్రదేశ్కి మంచి పథకాలతో పాటు మంచి ఫండ్స్ ఇస్తూ దేశాన్ని ముందుకి తీసుకెళ్తూ అలానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని మేము ఆకాంక్షిస్తున్నాం. రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2014కి 2019కి ఎంత తేడా ఉందో ప్రతి ఒక్క ఆర్యవైశ్య గుర్తించారు. మేము ఒక వారం నుంచి హరిగారు అంత టీం తోటి మంచి ప్లాన్ తోటి రెడీ చేసుకొని రామచంద్ర జనార్దన గారి ఆదేశం మేరకు ఆర్యవైశ్యులు ఎక్కడున్నారో, వార్డులు ఎక్కడున్నారో కూడా తెలుసుకొని ప్రతి ఇంటికి పోయి తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు వివరించేసి ఆర్యవైశ్యులకు తెలుగుదేశం అండగా ఉంది. గతంలో చాలా దాడులు జరిగినాయి. ఇప్పుడు దాడులు జరగకుండాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు ఓటేసి మాగుండ శ్రీనివాసరెడ్డికి ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపిస్తే మనం వ్యాపారాలు కానీ చాలా చక్కగా చేసుకుంటాము. అలాగే విద్య, గతంలో ఏ కాలేజీకి పోయినా కూడా మనకు ఉద్యోగ అవకాశం ఉండేది. ఈరోజు కార్పొరేట్ సెక్టర్ కాలేజీలన్నీ గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు. అవి ఈరోజు హీనాది స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కనీసం రోడ్డు వసతి లేదు, ఫ్యాకల్టీ లేదు. మనం ఈరోజు లక్షలు పోసి చదివిస్తున్నాం. సో చదివించినా కూడా జాబులు రావట్లా. జాబుల కోసం మళ్ళీ హైదరాబాదు, బెంగళూరు పోయి కోచింగ్లు తీసుకున్నాం. మన బిడ్డలు ఎంత బాధపడుతున్నారో ఈరోజు ఆ విధంగా ఉంది. గత ప్రభుత్వంలో కూడా మనకి చాలా ఉద్యోగ అవసరం వచ్చింది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వానికి మనం ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలి. అలాగే జనసేన, బీజేపీ కలిసిన ఉమ్మడి అభ్యర్థి రామచంద్ర జనార్దన గారికి అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఓటేసి ఒంగోలు నగరంలోని కమ్మపాలెం నందు గల నలంద విద్యానికేతన్ వార్షికోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జరిగిన వేడుకల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ గౌతమ్ బాబు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా నలంద విద్యానికేతన్ పనిచేస్తుందని అన్నారు. విద్యార్థులకు అత్యుత్తమ బోధనను అందిస్తూ తిరుగులేని ఫలితాలను సాధిస్తున్నామని తెలిపారు.
తల్లిదండ్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామని అన్నారు. తమ పాఠశాలను ఆదరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధినేత ప్రసాద్, డైరెక్టర్ అనురాధ, ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ అధినేత నాగేశ్వరరావు, పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సార్ స్వచ్ఛమైన అర్థత నువ్వు బిట్టకవాలా టెండర్ పెడితే ఎంత అవుతుంది మూగోళం అడిగేలా కదం తొక్కాలే స్వీట్ కవాలా హాట్ కవాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కవాలా Let's go on.
కరుణాంబురాసి జతులతో గాఢమే నాట్యం చేసే గతులతో నామశతమున నటులతో నాపైన నీ చూపు ఆపేలా. మా పేరెంట్స్ని ఇంత ప్రౌడ్ మూమెంట్లో నిలబెట్టడానికి కారణమైన ప్రతి ఒక్క టీచర్కి, స్కూల్ మేనేజ్మెంట్కి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. నిజంగా ఈ అవకాశాన్ని ఇచ్చారు. మా పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అయ్యారని అనుకుంటున్నా. బట్ ఈ ప్రౌడ్ మూమెంట్లో అందరి ముందు ఇలా సన్మానించడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. మేము ఎప్పుడు ఇంటి నుంచి స్కూల్కి వచ్చినా కూడా స్కూల్ మాకు ఇల్లులాగే కనిపిస్తుంది. మళ్ళీ మేము ఇంటికి వెళ్తే అది ఇల్లు పెద్ద నరకంలా కనిపిస్తుంది, కానీ స్కూలే స్వర్గంలా కనిపిస్తుంది. కానీ మాకు నిజంగా స్కూల్లో మా మేడం కానీ, సార్ కానీ, అనురాధ మేడం కానీ, ప్రసాద్ సార్ కానీ చాలా బాగా చూసుకుంటారు. మా పేరెంట్స్ ఎలా అయితే మమ్మల్ని చూసుకుంటారో అంతకంటే మంచిగా చూసుకుంటారు. మాకు ఎటువంటి భయము లేదు. సార్ వాళ్ళ దగ్గర చక్కగా చెప్తారు, అన్నీ మాకు చెప్తారు. మేము చాలా నేర్చుకున్నాం స్కూల్ లైఫ్ నుంచి. స్కూల్ లైఫ్లో, కాలేజ్ లైఫ్లో చాలా డిఫరెన్స్ ఉందండి. స్కూల్లో ఉన్నంత సెక్యూరిటీ కాలేజ్లో ఉండదు. స్కూల్లో ఉన్నంత హ్యాపీనెస్ కాలేజ్లో ఉండదు. స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీ కాలేజ్లో ఉండరు. ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒంగోలు నలంద విద్యానికేతన్ కమ్మపాలెంలో 8th యానివర్సరీ జరుపుకుంటున్నామండి మేము. నేను అలా నలంద విద్యానికేతన్ స్కూల్లో హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. సో మా మెయిన్ ఏమైందంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి కూడా కార్పొరేట్ లెవెల్ ఎడ్యుకేషన్ అందించడమే మా మెయిన్ ధ్యేయం. సో దానికోసం మేము చాలా ట్రైన్ టీచర్స్ని, అలాగే బుక్స్ని, అలాగే పేరెంట్స్తో కమ్యూనికేషన్ కానీ, పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ గురించి వాళ్ళ గురించి అప్డేట్ ఇవ్వడం కానివ్వండి, ఇంకా మార్క్స్ ఎలా ఇంప్రూవ్ చేయడం వాటి గురించి కానివ్వండి, ఇంకా అలాగే ఈవినింగ్ స్టడీ అవర్స్ కండక్ట్ చేయడం, ఇలాంటివన్నీ చేసి స్టూడెంట్స్లో ఎడ్యుకేషన్ అనేది, లెర్నింగ్ అనేది ప్రాసెస్ ఈజీగా ఉండేలా చేయడానికి మేము కృషి చేస్తున్నాము. అదేవిధంగా 8 years నుంచి మేము 2016లో ఈ పాఠశాల ప్రారంభించామండి. 2016 నుంచి ఇప్పటి వరకు ఈ ఏరియాలో టాప్గా ఉన్నాము. సో ఇంకెప్పటికి కూడా ఇలాగే టాప్గా ఉంటామని కోరుకుంటున్నాను. దీని అందరికీ కారణం మాకు సపోర్ట్ చేసిన తల్లిదండ్రులు, అలాగే మాతో వర్క్ చేస్తున్న టీచర్స్, వారందరి సహకారంతోనే మేము ఈ స్టేజ్లో ఉన్నామని. ఆంధ్ర ప్రజా సమితి పార్టీ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి గట్టుపల్లి గోపాలరావు సంతనూతలపాడు నియోజకవర్గంలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి తనను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమైందని, తనను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గానికి అందుబాటులో ఉంటూ ప్రజలందరికీ సేవ చేసుకుంటానని తెలిపారు. గోపాలరావు, నా పేరు గట్టుపల్లి గోపాలరావు. మళ్ళీ రేపు నీ సింబల్ వచ్చిన తర్వాత మేము ప్రస్తుతానికి కలిసి మాట్లాడతాను. ప్రజల మధ్యలోనే ఉంటాను. ఖచ్చితంగా సమస్య మీ బిడ్డ ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడు. ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్రంగా యువత రావాలి, మార్పు రావాలి. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఒక అభివృద్ధి జరగాలి. ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వాడికి వెళ్ళినా ఎక్కడ సమస్యలు ఎక్కడే ఉన్నాయి. ఈ నూతలపాడు గురించి ఇక్కడ దాకా పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా సంతనూతలపాడు గురించి అసెంబ్లీలో మాట్లాడిన దాఖలు ఎక్కడా లేవు.
సార్ ఆలోచించండి, ఎందుకంటే ప్రజా సమస్యల కోసమే నేను నిలబడటానికి వచ్చాను. ఖచ్చితంగా పోరాటం చేస్తాను, ముఖ్యంగా నిరుద్యోగ యువత, రైతుల కోసము చేస్తే ఇట్లా క్యాన్సిల్ అయింది, అసలు నేను ఇక్కడ చేస్తున్నాను అని. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.